హాయ్ హలో వెల్కమ్ టు కర్లీ వేవ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం నా స్టైల్లో తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ నేను చింతపండు నానబెట్టుకున్నాను. దాని తర్వాత 3 ఉల్లిగడ్డల్ని తీసుకొని పొయ్యి మీద ఇలా కాల్చుకున్నాను. అంటే మరీ అంత మాడగొట్టాను అనుకోకండి, అది లోపల ఉడకాలంటే అలా బయట మాడాలన్నమాట. చూసారా, పొట్టంతా నేను ఈజీగా తీసేస్తున్నాను. ఇలా మంచిగా పొట్టంతా తీసేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ చూసారా, ఈజీగా పీల్ అయిపోతుంది. ఇప్పుడు వాటిని మనం మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈజీగా విరిగిపోతున్నాయి చూసారా, చాలా బాగా ఉడికిపోయాయి అవి. అన్నట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇదే ముక్కల్లో ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అంటే కొందరు ధనియాలు వేస్తారు, నేను ఆల్రెడీ వేయించి పెట్టుకొని పౌడర్ చేసుకున్నా కాబట్టి నేను డైరెక్ట్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని వాటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూసారు, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిష్ కర్రీ కోసం ఈ గిన్నె ఊరు నుంచి మా అత్తయ్య వాళ్ళు పంపించారు. అది స్పెషల్గా చేపల కర్రీ కోసమే అంట. అలాంటి గిన్నెలో వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట. గిన్నె వేడెక్కగానే దాంట్లో చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. నేను ఇందులో 3 పావుల నూనె పోసుకుంటున్నాను. నూనె వేడి కాగానే ఫస్ట్ నేను బిర్యానీ మసాలాలు వేశాను. ఇందులో ఇంకో టిప్ ఏంటంటే, నూనెలో పసుపు వేస్తే మనం ఏ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నా అవి చిటపటమని బయటికి చిల్లవన్నమాట. ఈ టిప్ మీకోసమే. ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఒక ఆనియన్ ఆయిల్లో వేయించుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు నేను పుదీనా కూడా వేసుకుంటున్నాను పోపులో. చాలా ఈజీ ప్రాసెస్ ఫిష్ పులుసు అనేది. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. కొంతమంది ఏమో డైరెక్ట్ పొయ్యి మీదనే ఫిష్ వేసేస్తారు. నేను అట్లా కాదు, నాకు అలా చేస్తే నచ్చదు. నేను ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత పులుసు అలాంటిది పోస్తాను అన్నమాట. ఒకసారి ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఆయిల్లో ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని కలపకూడదు, విరిగిపోతాయి. జస్ట్ ఇట్లా తిప్పుకోవాలంతే, ఆ ముక్క విరిగిపోకుండా ఉంటుంది. ఇష్టం వచ్చినా కలిపామనుకోండి పేస్ట్ అయిపోతుంది అది. ఇప్పుడు నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా, చింతపండు పులుసు చిక్కగా పిసుక్కొని ఆ ఫిష్ ముక్కల్లో పోసుకోవాలి. పోసుకొని దానికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేయాలి. నేను 2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. చూసారా, ఒక్కసారి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అది కానీ మెల్లగా కలుపుకోవాలి, లేకపోతే ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు ఇందాక నూరి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, ధనియాలది పేస్ట్ ఉంది కదా, అది మొత్తం వేసేస్తాను. వేసేసి మళ్ళీ ఒక్కసారి కలపాలి. కలుపుకున్న తర్వాత ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను, మళ్ళీ కొంచెం గ్రేవీ చిక్కబడడానికి. ఇంకా ముఖ్యంగా ఈ ఫిష్ పులుసులో ఏంటంటే జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇప్పుడు పులుసుని బాగా మరగనివ్వాలి. చూసారా ఎంత బాగా మరుగుతుందో, అది దగ్గర పడి చిక్కబడింది. నేను దింపే ముందు గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను. చూసారా, వేడి వేడి కొర్రమట్టల చేపల పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.